గతంలో గణేష్ పండుగలను గణేష్ ఉత్సవాన్ని ముందు పెట్టుకొని జరిపినటువంటి అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా స్వతంత్రానికి ముందు. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, స్టిల్ మళ్ళీ అవే మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు, అభివృద్ధి వైపు మాట్లాడకుండా అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది కింద కామెంట్ చేస్తూ ఉంటారు. హిందూ పండుగలు దేశ ఆర్థిక రంగానికి వెన్నుముక. ఈ పండుగలు లేకుంటే ఇవాళ కుల వృత్తుల యొక్క జీవనోపాధి ఉండదు. ఎస్, మంచి ప్రశ్న అడిగినారు మీరు. అమెరికా, అభివృద్ధి చెందినటువంటి అమెరికా, సూపర్ పవర్ అమెరికా ఇప్పటి వరకు 56 ఎకనామిక్ క్రైసిస్ను చూసింది. ఇంత పెద్ద దేశం ఈ రోజు వరకు కూడా ఎకనామిక్ క్రైసిస్ను పూర్తిగా, అంటే దేశం దిగజారిపోలేదు. తాత్కాలికంగా సమస్యలు వచ్చిండొచ్చు. కరోనా కష్టకాలం చూసినాం మనం. భారతదేశం అయిపోయిందిగా. పెద్ద పెద్ద టీవీ ఛానళ్ళు కెమెరాలు పెట్టుకొని శ్మశానాన్ని చూపెట్టినాయి. ఇక భారతదేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేని దేశం కుప్పగూలుతుందని చెప్పారు. ఈ దేశం గొప్పతనం చెప్తా నేను. 1 అవర్ లాక్డౌన్ ఓపెన్ చేస్తే అమెరికాలో సూపర్ మార్కెట్ల పైన దాడి జరిగింది, అభద్రత. కానీ ఈ దేశం లోపల, భారతదేశం లోపల 1 అవర్ లాక్డౌన్ రిలాక్సేషన్ ఇస్తే వీధి చివరన ఉన్నటువంటి వీధి కుక్క తిన్నదో లేదో అని ఇంత అన్నం వండి పెట్టినటువంటి అమ్మలున్న దేశం ఇది. ఆ కష్టకాలాన్ని కూడా మనం ఎదుర్కొన్నాం. ఫెస్టివల్ ఎకానమీ, టెంపుల్ ఎకానమీ ఈ దేశం యొక్క ఆర్థిక రంగానికి వెన్నుముక. మహిళ పోపు డబ్బాలో ఆరోగ్యం అందించింది, కరోనా అప్పుడు ఆర్థిక స్వావలంబన అందించింది. కుటుంబము, పండుగలు, దేవాలయము ఇదో పెద్ద సబ్జెక్ట్ ఇది. భాగ్యనగరంలో 5,000 కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది ఒక్క గణేష్ ఉత్సవాలలో. 5,000 కోట్లు. 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, 4 లక్షల మందికి పరోక్షంగా గణపతి ఉత్సవాలు ఉపాధి కలిగిస్తాయి. అంటే హిందువులు చేస్తున్నటువంటి పండుగలు ఈ దేశం యొక్క ఆర్థిక రంగానికి, ఈ దేశం లోపల ఉపాధి రంగానికి దోహదం చేస్తున్నాయా, నష్టం చేస్తున్నాయా? దోహదం చేస్తున్నప్పటికీ ఇది కమ్యూనల్ అనే మాట ఎక్కువ మాట్లాడుతున్నారు. శత్రువుకి అదే కనబడుతుంది. ఈ దేశాన్ని చూసోరో లేనోనికి, బొట్టు పెట్టుకుంటే చూసోరో లేనోనికి, కాషాయం కనబడంగానే కళ్ళల్లో నిప్పులు వచ్చేటోనికి అట్లనే కనబడతాయి. మన సమాజం గురించి మనం మాట్లాడినప్పుడు ఇగో ఇవి వాస్తవాలు. ఒక్క శివకాశి లోపట దీపావళి సందర్భంగా 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సంపద సృష్టించబడతాయి. మొత్తం వస్తు వినియోగము, కొత్త వస్తువులు పండుగ పూట కొనుక్కోవడం, మొత్తం మార్కెట్లో ఉన్నటువంటి అన్ని రకాల వస్తువుల్లో 52% కొత్త వస్తువులు ఎప్పుడు కొంటారంటే దీపావళి రోజు కొంటారు. అది కొత్త వాహనమే కావచ్చు, కొత్త ఫర్నిచరే కావచ్చు, కొత్తది ఏదైనా 52% అధికంగా పర్చేజ్ దీపావళి పండుగ సీజన్లో అవుతుంది. ఈ హిందూ పండుగలు లేకపోతే ఇన్ని మార్కెట్లు ఎందుకు వస్తాయి, ఇన్ని షోరూమ్లు ఎందుకు వస్తాయి, ఇన్ని గోల్డ్ షాపులు ఎందుకు వస్తాయి, ఇన్ని బట్టల షాపులు ఎందుకు వస్తాయి, ఇన్ని మొబైల్ షాపులు ఎందుకు వస్తాయి? కళ్ళ ముందర కనబడుతున్నాయండి. హిందూ పండుగలకు ముడిపడి ఉన్నాయి. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒకప్పుడు మన యొక్క దేవాలయం ఫెస్టివల్ ఎకానమీ, అందుకే చెప్తున్నా. అసలు ఈ నగరాలే దేవాలయాల చుట్టూ నిర్మాణమైనాయండి. మీరు తెలుగు రాష్ట్రాల్లో వెంకటేశ్వర స్వామి లేకపోతే తిరుపతి ఎక్కడుంది? రాముడు లేకపోతే భద్రాద్రి ఎక్కడుంది? లక్ష్మీనరసింహస్వామి లేకపోతే యాదగిరి గుట్ట ఎక్కడుంది? వేములవాడ రాజన్న లేకపోతే వేములవాడ టౌన్ ఎక్కడుంది? ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి లేకపోతే ధర్మపురి ఎక్కడుంది? అసలు నగరాల చరిత్రనే హిందూ దేవాలయాలు, హిందూ పండుగలు, హిందూ ఉత్సవాల చుట్టూ నిర్మాణమైంది. పుష్కరాలు మొన్న, ప్రయాగరాజు ఎంత సంపద సృష్టించినాయి, ఎంత ఎకానమీ దేశం లోపల సృష్టించబడ్డది. నేను ఇక్కడ ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నది అండ్ ఖచ్చితంగా కుల వృత్తులు అనే మాట ఒకటి వచ్చింది, అండ్ ఎట్ ది సేమ్ టైం కొన్ని వేల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది హిందూ పండుగల ద్వారా. అండ్ ఏదైతే ఈ సంపద సృష్టించబడుతుందో దీని ద్వారా కేవలం హిందువులు మాత్రమే బ్రతకట్లేదు. మేము చాలా స్పష్టంగా, మీరు అన్నది అర్థమైంది నాకు. ఎస్, పూర్తి చేయనివ్వండి. మీరు అన్నది అర్థమైంది. వాళ్ళకి నా ప్రశ్న చెప్పండి. అయితే ఖచ్చితంగా అందరూ బ్రతుకుతున్నారు, అన్ని మతాల వాళ్ళు హిందూ పండుగలపైన బ్రతకడం జరుగుతుంది. కానీ
ఇదే హిందూ పండుగలు జరుపుతున్నప్పుడు ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర నుంచి దాడులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మేము చాలా స్పష్టంగా సంస్థగా ప్రతి గణపతి మండపం నిర్వాహకునికి చెప్తున్నాం, ఈ ఉత్సవాలలో మీరు స్థానిక ఉత్పత్తులను, స్థానిక కుల వృత్తుల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఉత్పత్తులను, స్వదేశీ ఉత్పత్తులను హిందువుల దగ్గర కొనండి, హిందువుల దగ్గరనే కొనండి, హిందువుల దగ్గర కొనండి. మన పండుగ మన కుల వృత్తుల యొక్క జీవనోపాధికి ఉపయోగకరంగా ఉండాలి. వాళ్ళ ఇళ్ళల్లో పండుగ వాతావరణం ఉండాలి. వాళ్ళు 4 డబ్బులు సంపాదించుకొని వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించాలి. వాళ్ళ కుటుంబంలో కూడా పండుగ ఆనందం రావాలి. ఇవాళ ఈ 5,000 కోట్ల రూపాయలు సంపద ఈ ఉత్సవాల్లో వచ్చేటువంటిది, గణేష్ ఉత్సవాలది, హిందూ సమాజం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, హిందూ కుటుంబాలు కుల వృత్తులు ఆర్థికంగా ఎదగడానికి అవసరం. మేము అందుకే అన్ని కుల సంఘాల మీటింగ్ పెట్టినాం. ఇప్పుడు రేపు మేదరి సంఘం మీటింగ్ నేనే పోతున్నా. ఇవాళ ఒక గణపతి మండపం ఉందంటే లైట్ కట్టేటోడు మనోడు హిందువు ఉన్నాడు, డప్పు కొట్టేటోళ్ళు హిందువులు ఉన్నారు, స్టేజ్ వేస్తోళ్ళు హిందువులు ఉన్నారు, పందిరి కట్టేటోళ్ళు హిందువులు ఉన్నారు, డెకరేషన్ చేస్తోళ్ళు హిందువులు ఉన్నారు. కొన్ని చోట్ల పూజారి ఒక్కడే హిందూ కనబడుతున్నాడు. కాదు, మన వాళ్ళను ఈ పండుగల ఆధారంగా అనేక కులవృత్తులు జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి హిందువు తోటి హిందువు గురించి ఆలోచన చేయాలి. నిజంగా ఇప్పుడు మీరు కుల మీటింగ్స్ పెట్టానన్నారు కదా, ఇక్కడ పెట్టినప్పుడు మీకు ఎదురైనటువంటి ప్రశ్నలు ఏంటి నిజంగా? ఎందుకంటే నాకు తెలుసుకోవాలి, ఒక ఎకో సిస్టమ్ లేదు. ప్రాబ్లం ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ లేదు. దాని కారణంగా ఎక్కడైతే నీకు ఉపాధి దెబ్బతిన్నాక అభద్రతలకు వెళ్ళిపోతున్నారు, ఆ వచ్చే తరం వాళ్ళు ఈ వృత్తి లోపల అభద్రతకు లోనవుతున్నారు. కాబట్టి ఒక ఎకో సిస్టమ్ మనం బిల్డ్ చేస్తే సాటి హిందూ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ఒక నెట్వర్క్ మనం డెవలప్ చేయాలి. ఆ పని కూడా మేము చేస్తున్నాం తప్పకుండా.